ఐపీఎల్ 2026 సీజన్‌లో ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ రేస్‌లో ఉండాలి అనుకున్న రాజస్థాన్ జట్టు ఓటమి పాలైంది. నిజం చెప్పాలంటే రాజస్థాన్ జట్టు ఓపెనర్‌లో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతంగా రాణించిన, ధ్రువ్ జురెల్ రాణించిన తర్వాత బ్యాటింగ్ వాళ్ళు కానీ, బౌలర్స్ కానీ అంతగా రాణించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నిజం చెప్పాలి అంటే పూర్తిగా తారుమారైందనమాట వాళ్ళ పరిస్థితి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయంలో ఫెరీరా 18వ ఓవర్ బౌలింగ్ చేసి 16 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో మొమెంటం ఢిల్లీ వైపు వెళ్ళిపోయింది. అయితే ఇక ఈ నేపథ్యంలో ఫెరీరాని ఏదన్నా అంటాడా? అంటే ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ ఏదైనా అంటాడా అనేసంటే పూర్తిగా తన మాట మార్చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం ఫెరీరాతో బౌలింగ్ చేయించడంపై హోస్ట్ ప్రశ్నించగా రియాన్ పరాగ్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. గత 4-5 మ్యాచ్ల్లో తన జట్టు ప్రదర్శన స్థాయికి తగ్గట్టు లేదని, ఇలాగే ఆడితే ప్లే ఆఫ్‌కు చేరే అర్హత మాకు ఉండదని చెప్పాడు. 14 ఓవర్లు ముగిసేసరికి మేము చాలా మంచి స్థితిలో ఉన్నాం. కానీ నేను ఔట్ అయిన తర్వాత మేము ఆ మొమెంటం కొనసాగించలేకపోయాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే కేవలం జట్టు మొత్తం ఒక ఇద్దరు ముగ్గురు ఆటగాళ్ళ మీదే ఆధారపడాల్సి వస్తుంది. మేము 210 పరుగులు చేసి ఉండుంటే బావుండేది. ఇక మా బౌలింగ్ విషయానికొస్తే ఆశించినంత స్థాయి రాణించలేకపోతున్నాం. అయితే వైభవ్ సూర్యవంశీ మా జట్టుకు ఉన్న ఒక వజ్రం లాంటివాడు. ఆ ఆటగాడు గనక లేకపోయి ఉంటే ఈ పాటికి మేము అసలు ఇంత దూరం కూడా వచ్చి ఉండేవాళ్ళం కాదు. వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. తనకి దొరికిన సమయంలో దొరికినట్టుగా పరుగులు తీస్తున్నాడు. ఇక వైభవ్‌తో పాటుగా యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ బాగా రాణిస్తున్నారు. ఇక మా బౌలింగ్ విషయంలో ఫెరారితో బౌలింగ్ చేయించడం అనేది గ్యాంబ్లింగ్ ఏం కాదు. టీవీలో చూసేవారికి అదొక ప్రయోగంలా అనిపించొచ్చు కానీ టైటిల్ గెలవాలంటే ప్రతి మ్యాచ్‌లో గెలిపే లక్ష్యంగా పోరాడాలి. 4, 5 మ్యాచుల్లో మేము లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తే జట్టుకు తగ్గ స్థాయిలో రాణించలేకపోతున్నాం. సుదీర్ఘ విరామం తర్వాత ఆడటం వల్ల ఏమో తెలీదు కానీ నైపుణ్యాల పరంగా, ఉత్సాహం పరంగా, ప్రణాళిక పరంగా అమలు సరిగ్గా చేయలేకపోతున్నాం. ఒకవేళ మేము ఇలాగే ఆడితే మాత్రం ప్లే ఆఫ్ కష్టం. కానీ మేము అవకాశాన్ని చేజార్చుకోం. అవకాశాన్ని ఆల్మోస్ట్ 100% చేస్తాం. ఇక పూర్తిగా మా తప్పే ఉంది అని నేను అనను. కానీ మా తప్పులు ఎక్కువున్నాయి. ఇక వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతంగా రాణించాడు ఈరోజు కూడా. అలాగే ధ్రువ్ జురెల్ కూడా. కానీ ఏ ఒక్క ఆటగాడు టాప్ ఆర్డర్‌లో రాణించలేకపోయినా కూడా మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ వాళ్ళు పూర్తిగా విఫలం అవుతున్నారు. అదొక్కటే బాధగా అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు.